మనం రోజు వెళ్లే దేవాలయాలు కేవలం రాళ్లతో కట్టిన కట్టడం కాదని మీకు తెలుసా? అది అచ్చం మన శరీరానికి ఒక ప్రతిరూపం. గుడిలో ఉండే ధ్వజస్తంభం మన వెన్నుముకకు సంకేతం. వెన్నుముక ద్వారా ప్రాణశక్తి ఎలా ప్రవహిస్తుందో ధ్వజస్తంభం ద్వారా దైవశక్తి అలానే ప్రవహిస్తుంది. గుడి లోపల చీకటిగా ఉండే గర్భగుడి దేనికి సంకేతమో తెలుసా? మన తల లోపల ఉండే చీకటి ప్రదేశానికి సంకేతం. బయట గర్భగుడిలో దీపం వెలిగించినట్టు మన లోపల జ్ఞాన దీపం వెలగాలన్నదే దేవాలయ నిర్మాణంలోని అసలు గుట్టు. ప్రతి గుడిలో 3 ప్రధాన భాగాలు ఉంటాయి. ఇవి మనలోని జీవాత్మ, ఆత్మ మరియు పరమాత్మలకు సంకేతం. గుడి చుట్టూ తిరగడం కేవలం భక్తి కాదు, అది ఒక ఎనర్జీ ప్రాసెస్. గుడి ఒక పవర్ఫుల్ బ్యాటరీ లాంటిది. ఆ కేంద్రం చుట్టూ తిరిగినప్పుడు మన శరీరంలో 3 ఆత్మల మధ్య సమతుల్యత ఏర్పడుతుంది. అందుకే గుడికి వెళ్ళినప్పుడు ప్రశాంతత లభిస్తుంది. మనం గాలిగోపురం దాటి లోపలికి వెళ్ళడం అంటే మన శరీరపు పొరలను దాటి లోపల ఉన్న పరమాత్మను చేరుకోవడం అన్నమాట. మరి మీ శరీరంలో ఆ గర్భగుడిని మీరు ఎప్పుడైనా దర్శించుకున్నారా? కామెంట్ చేయండి.